హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి కొత్త సాంగ్ అయితే వచ్చింది. మన ఎవరిది అని అంటే మన సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీది కొత్త మూవీ వస్తుంది, వెట్టయాన్ అని. సో ఆ మూవీ నుంచి అయితే ఇంకో సాంగ్ అయితే వచ్చేసింది. మొన్ననే ఇంకో సాంగ్ వచ్చింది, అది కూడా బాగుండే. లైక్ ఒకటి ఏమంటాము పార్టీ లైక్ ఎంజాయింగ్ సాంగ్ లా ఉండే. అండ్ ఇప్పుడైతే మనకి ఇంకో సాంగ్ అయితే వచ్చేసింది. అండ్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో మనకు తెలుసు, మన అనిరుద్. సో ఇప్పుడు అనిరుద్ రజనీకాంత్ కాంబో అది ఒక వేరే లెవెల్ పోతున్నది అనుకోండి. ప్రతి ఒక్కరితో అన్ని వర్కౌట్ అవుతున్నాయి. ఫస్ట్ ఏమో కమల్ హాసన్ అన్నారు, తర్వాత తలపతి విజయ్ అన్నారు, ఇప్పుడు ఏమంటాం రజనీకాంత్. దానికన్నా ముందు మన ఎవరిది ధనుష్ చేస్తారు. అప్పట్లో ధనుష్ స్టార్టింగ్ మొత్తం ఉండే 3-4 years లో అయితే ఇంకా మొత్తం ఇక టాప్ లో వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇది ఆడియో సాంగ్ వచ్చింది, సో వీడియో ఏం లేదు. నాకు తెలిసి ఇక బ్యాక్గ్రౌండ్ ఫైట్స్ కానివ్వండి, లేదంటే ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ఉంటుంది అనిపిస్తుంది నాకు, బట్ వీ డోంట్ నో. సో సాంగ్ పేరు వచ్చేసి అంటారు వంటారో ఏదో ఒకటి ఉంటుంది. మనమైతే సాంగ్ అసలు ఇందాము ఆడియో కాబట్టి. సో సాంగ్ తెలుగులో ఉందో తమిళ్లోనే ఉంది అనుకుంటా. లెట్స్ సీ మరి ఎట్లనో మనమైతే ఇందాం. సాంగ్ అయితే అదే ఉంటుంది, మ్యూజిక్ అయితే అదే ఉంటుంది. సో లెట్స్ గో అండ్ లిజన్ అండ్ రియాక్ట్ గైస్. మెల్ల లేపుతుంది. గ్యాంగ్స్టర్ ఇట్లా వస్తున్నట్టు. ప్రతి ఒక్క దాన్ని ఇట్లా బీట్ లేపుతాడు కానీ అసలు బీట్ డ్రాప్ ఇట్లా అంటారు. సాంగ్ వినిపిస్తుంది, అవన్నీ అడగొద్దు, అన్ని మిక్స్ ఉంటాయి. లిరిక్స్ తెలుస్తుంది కాబట్టి వైబ్ కావాలంటే. పాట ఇట్లా స్టార్టింగ్ మస్తు వచ్చింది, అసలు డ్రాప్ ఆ బీట్ డ్రాప్ క్రేజ్ వచ్చింది. ఈ ఐడియాలు ఎక్కడ నుండి వస్తాయి సార్? అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఏదో ఒకటి వాడాలా, కొత్త ప్రతి సాంగ్ లో డిఫరెంట్ ఉంది. కొంచెం వస్తుంది లేదు. ఇంకా కొంచెం ఏమో జైలర్ లాగా కొంచెం ఇంకేమైనా వేసేది ఉండదు. రజనీకాంత్ ఇంకా డైలాగ్ చెప్పించి జైలర్ లాగా అని పెట్టేది ఉండే. స్టార్టింగ్ లో ఒకసారి నవ్వేయండి అంతే. జైలర్ ఆ సాంగ్ అయితే క్రేజీ ఉంటుంది. అది వచ్చింది ఇప్పుడే అంకటరామ్ వచ్చింది. ర్యాప్ లో పెడతారు, అది ఎక్కువ సింగర్ ఎవరు ఇది గాయస్. మనకైతే సాంగ్ ర్యాప్ వస్తుంది. సో సింగర్ వచ్చేసి ఇక్కడ ఏం పెట్టలేదు, వోకల్స్ సిద్ధార్థ్ బసుర్.
సిద్ధార్థ్ బసూరా అంట వోకల్స్. సాంగ్ అయితే ఇక అనిరుద్ధ్కి ఇట్లా లేపే సాంగ్స్ కొట్టు అని అంటే నిజంగా మస్తు కొడతాడు ఇక అన్ని. అసలు కొంతమంది ఒక్కసారి 2 సార్కే అది ఇంకేం కొట్టగలుగుతాం రా అని అనిపిస్తుంది. కానీ అనిరుద్ధ్ ఇట్లా సినిమా మళ్ళీ ప్రతి ఒక్కటి బాగుంటది. లైక్ కొంచెం సిమిలారిటీస్ అయితే ఉంటది. ఇప్పుడు మా ఫస్ట్ నుంచి అన్ని విక్రమ్ కానివ్వండి, తర్వాత లియో కానివ్వండి, తర్వాత దేవరా, ఇంకా అనిరుద్ధ్ కూడా నాకు ఎందుకు ఆయన మ్యూజిక్ వింటే కొంచెం హిప్ హాప్ ఇన్స్పైర్డ్ అని కూడా అనిపిస్తుంది. కొన్ని బీట్స్ కానీ మధ్యలో ర్యాప్ పెడుతుంటాడు ఎక్కువ, బాగుంటది. వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు పెట్టారు, చాలా తక్కువ పెడతారు. కానీ ఇక ఏంటంటే అది వర్కౌట్ అవుతుంది గైస్ అంతే చెప్పాలంటే. ఇప్పుడు మనం ఫియర్ సాంగ్ ఉన్నది అంటే లైక్ వింటుంటే అది ఇట్లా వైబ్ అవుతుంటాం అని అనిపించింది. కానీ ఆ ఫస్ట్ టైం విన్నాక కూడా మైండ్ లో అదే తిరుగుతుంది, అంటే అదే వస్తుంది. సో అఫ్ కోర్స్ ఇక మ్యూజిక్ పల్స్ అనేది ఉంటుంది ఎట్లాగైనా. ఇప్పుడైతే మనకి హంటర్ వంటర్ సాంగ్ తెలుగులో అయితే లేదు చూసిన, సో ఓన్లీ తమిళ్లోనే ఉంది. ఇంకా అంటే వీడియో సాంగ్ కాదు కాబట్టి, ఒకవేళ వీడియో సాంగ్ అయ్యి ఉంటే అన్ని లాంగ్వేజెస్లో వస్తుండే. సో ఇప్పుడైతే లేదు కాబట్టి మనకి తమిళ్లో ఉండే, మనమైతే తమిళ్లో రియాక్షన్ ఇచ్చినాము. సో మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనెక్ట్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ద వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.